బిస్మిల్లా అవుజుబిల్లా మిని షైతాని రజీం బిస్మిల్లా రెహమాన్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 22వ సూరా అల్ హజ్, అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. 22వ సూరా అల్ హజ్, ఆయతులు 78, అవతరణ మదీనాలో. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి, ఓ ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి. నిజంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహాభీకర విషయం. ఆనాడు ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు మీరు దాన్ని చూస్తారు. పాలు పట్టే ప్రతి తల్లి పాలు త్రాగే తన పసికందను మరిచిపోతుంది. గర్భవతుల గర్భాలు పడిపోతాయి. ఆ రోజు ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. నిజానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లా తరపున వచ్చి పడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. జ్ఞానం లేకపోయినా అల్లా విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరు ఉన్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి సైతానును అనుసరిస్తారు. అతని సహవాసం చేసిన వారనల్లా అతను అపమార్గం పట్టించి అతన్ని అగ్నిశిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి విధివ్రాతలో రాయబడి ఉంది. ఓ ప్రజలారా, ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము. ఆ తర్వాత వీర్యపు బొట్టుతో, ఆ పైన గడ్డకట్టిన రక్తంతో, అటుపిమ్మట మాంసపు ముద్దతో చేశాము. అప్పటికి అది రూపం కలదిగాను రూపరహితంగానూ ఉంది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు ఇదంతా చేస్తున్నాము. మరి మేము కోరిన దానిని